హే గైస్, మన పాన్ స్టార్ ప్రభాస్ గారి నుంచి తన బర్త్డే సందర్భంగా ఎటువంటి మూవీ అప్డేట్స్ వచ్చాయి, తన మూవీస్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి, అండ్ తన నుంచి మన ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ వన్ ద రాజు సాబ్. ఈ మూవీ నుంచి తన బర్త్డే సందర్భంగా ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి ట్రైలరు, టీజరు అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీకి సంబంధించిన సాంగ్ అయితే నవంబర్ 5న రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకి జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ హర్రర్ థ్రిల్ కాన్సెప్ట్తో మోస్ట్ ఎంటర్టైనర్గా మన ముందుకైతే వస్తుంది. నెక్స్ట్ వన్ ఫౌజీ. హను రాఘపూడి గారు మన ప్రభాస్ గారితో తెరకెక్కిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఫౌజీ. ఈ మూవీ నుంచి అయితే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే దాదాపు 1 మంత్ నుంచి రీగల్గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చేసాయి. మూవీ నేమ్ అయితే ఖరారు అయిపోయింది, ఫౌజీగానే నిర్ణయించారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్కి వచ్చేసరికి 1932 ఆ టైంలో ఒక ప్రేమికుడు బెటాలియన్లా యుద్ధం చేస్తే ఏం జరిగింది, తన ప్రేమ కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, చివరికి తన ప్రేమ చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయింది, లాస్ట్కి వచ్చేసరికి తన ప్రేమను తను గెలుచుకున్నాడా లేదా అనేదే మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే దాదాపు అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ స్టోరీతో కనుక ప్రభాస్ గారి యాక్టింగ్ లెవెల్స్ తోడైతే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు కాదు 2000 కోట్లు కూడా ఈజీగా బద్దలు కొడుతుంది. అండ్ మూవీలో మాత్రం మనకు ఇమాన్వి గారు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు అండ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీని మనకు 2026 అంటే వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్లో మనం ముందుకు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే వచ్చే అవకాశాలు కాదు, దాదాపు అయితే మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఖచ్చితంగా మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో మోస్ట్ వైలెంటెడ్ పోలీస్ ఆఫీసర్గా మన ముందుకు రాబోతున్న మూవీ స్పిరిట్. ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు, ఒకే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 2026 మార్చ్లో ప్రారంభం అవుతుంది. ఇక ఈ మూవీలో తృప్తి డిమ్రీ గారు అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ విలన్గా వచ్చేసి కొరియన్ యాక్టర్ అయిన మార్డాంగ్ సియోగ్ గారు అయితే విలన్గా నటిస్తున్నారు. ఈ మూవీ మనం ముందుకు రావాలంటే దాదాపు 1 year సమయం పడుతుంది. అంటే మార్చ్లో షూటింగ్ ప్రారంభమైతే 2027 జనవరి లేదా మళ్ళీ మార్చ్లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రభాస్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీ సలార్ 2 శౌర్యాంగ పర్వం. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ప్రభాస్ అంటే మన దేవా గారు శౌర్యాంగుడు అని తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఇద్దరు ప్రాణమిత్రులు భద్రశత్రువులుగా ఏ విధంగా మారారు అనే స్టోరీ లైన్తో మనకు శౌర్యాంగ పర్వం తెరకెక్కబోతుంది. ఈ మూవీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు, జస్ట్ ఒక పోస్టర్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంతకుమించి అయితే ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. కానీ మూవీ మాత్రం ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. ఈ మూవీ కూడా మన ముందుకు రావాలంటే 2027 సెప్టెంబర్ వరకు మాత్రం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మన నాగార్జున అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో కల్కి మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న మూవీ కల్కి 2. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మన ప్రభాస్ గారు కర్ణుడని తెలిసాక అండ్ కల్కికి అశ్వత్థామకి కర్ణుడికి ఎలాంటి యుద్ధాలు జరిగాయి, లాస్ట్కి కల్కి యుగం ఏ విధంగా అంతమయ్యింది అనే స్టోరీ లైన్తో ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీ అయితే ఇంతలో అయితే మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రం లేవు. ఈ మూవీని చూడాలంటే 2028 వరకు మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. 2028లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రభాస్ గారు హంబల ఫిల్మ్స్ బ్యానర్స్లో మరో 2 మూవీస్ని చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ మూవీస్ ఏంటి అనేది అయితే ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. కానీ కన్ఫామ్గా ఒక 2 మూవీస్ని హంబల ఫిల్మ్స్లో బ్యానర్స్లో మాత్రం చేయబోతున్నాడు. నెక్స్ట్ లోకేష్ కనకరాజన్ అండ్ మన ప్రభాస్ గారి ఈ క్రేజీ కాంబినేషన్లో కూడా ఒక మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంకా స్క్రిప్ట్ వర్క్స్ అయితే ఇంకా పనిలోనే ఉన్నాయి, ఇంకా పూర్తి కూడా కాలేదు. ఇప్పటి వరకు మన ప్రభాస్ గారు అనౌన్స్ చేసిన మూవీస్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ కాంబో అయితే మన ముందుకు రాబోతుంది. చూసారుగా గైస్, ఇప్పటికైతే మన ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా తన మూవీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రకారం తన నుంచి వస్తున్న మూవీస్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చకపోయినా తన బర్త్డే సందర్భంగా మన టాలీవుడ్ నుంచి వెళ్ళి ఇండియాని షేక్ చేసిన మన ప్రభాస్ గారికి మాత్రం ఖచ్చితంగా విష్ చేయండి, కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియోకి అయితే మంచి రీచ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియోని చాలా కష్టపడి అప్డేట్స్ తెలుసుకొని వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి. బాయ్ బాయ్. జై రెబల్ స్టార్.